హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ప్రియా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అత్త వచ్చేసి 9 monthsలో పడింది అనమాట. హాస్పిటల్కి అయితే గత 3 రోజుల నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటుంది. ఎందుకంటే పెయిన్స్ వస్తున్నాయి, నడుములు నొప్పిగా ఉన్నాయి, రాత్రి నిద్ర పోనీదనమాట నన్ను. నేనుండి ఇంకా టైం లేక పోదాము అని అప్పుడు పోదాం ఇప్పుడు పోదామని అట్లా ఆపేస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే వెళ్దామని ఇంక రెడీ అయినాను. ఇప్పుడే డ్యూటీకి అయితే వెళ్ళొచ్చాను అనమాట. మరి ఆమె హాస్పిటల్లో చూపించుకొని మళ్ళీ ఆమెను వదిలిపెట్టి మరి నేను డ్యూటీకి వెళ్ళాలి. సో ఓకేనండి, మరి మొత్తానికి అయితే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. మార్పుని తీసుకొని మరి అక్కడ స్కానింగ్ చేయించుకొని ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు చెప్తారో డెలివరీ అని ఇంకా ఆమెకు చూపిద్దామని పెద్ద స్కానింగ్ తీపించాము ఆల్రెడీ. ఇది ఒక్క స్కానింగ్ తీపించుకోమని చెప్పిందంట మేడం మళ్ళీ ఒకసారి. సరే ఓకేనండి అని ఇంకా ఆ స్కానింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఓకే, మరి హాస్పిటల్కి అయితే వెళ్తాము. అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ ఎలా ఉందో చెప్తాము. వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా ఈరోజుతో మా అత్తకి 9 monthsలోకి పడింది అనమాట. అందుకనే హాస్పిటల్కి అయితే వచ్చాము. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాము. స్కానింగ్ కూడా చేపిస్తుంది. ఇంకా స్కానింగ్లో కూడా బాగానే ఉంది అన్నారు అంట మేడము. ఇంకా పర్లేదండి, బాగానే ఉంది. స్కానింగ్లో కూడా బేబీకి ఏం ప్రాబ్లం ఏం లేదన్నారు. ఇంకా ఈ రోజుకి అయితే 9 months అయితే పడిపోయింది కదా. ఎప్పటికీ మా అత్త బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళు బెంగళూరులో ఉంటారు కదా, బెంగళూరులో తిని అలవాటు అనమాట. అందుకని బిర్యానీ అంటే పోయినసారి కూడా పోయిన పాపకు కూడా డెలివరీ అయ్యేటప్పుడు ఇంకా పెయిన్స్ వస్తున్నప్పుడు కూడా బిర్యానీ అడిగింది. అదే రోజే బిర్యానీ తిన్నాము, ఇంటికి వెళ్ళాము. ఇంకా అదే రోజే డెలివరీ అయిందనమాట. కాన్పుపోయింది. అందుకనే ఆమె ఇంకా 9 monthsలో పడింది కదా. ఆమె అనుకున్నది పెడదాం అన్నట్టు. ఎందుకంటే అప్పుడు చూశాను కదా ఫస్ట్ కనుపులో ఎలా అనేది. అందుకని ఇప్పుడు కూడా ఆమె బిర్యానీ అడిగింది. ఈ రోజుకి 9 months పడింది. మళ్ళీ తింటారో లేదో. ఇంకా డెలివరీ అయితే మరి ఇంకా బెడ్ మీదే ఉంటాయి కదా, ఇంకా బయటికి అయితే రాదు కదా. అందుకనే ఇప్పుడు తినిపించాలని హాస్పిటల్కి వచ్చాము. ఇంకా హాస్పిటల్కి చూపించుకొని ఇంకా అట్లా భోజనం టైం కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 3:30 అవుతుంది, అంటే 3:30 అవుతుంది. ఇంకా భోజనం టైం కూడా అయిపోయింది. ఈ టైం తింటే అడుగుతారో కూడా అడగదు. ఎందుకంటే ఆమె కోసం అని ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసాం చూడండి. రెస్టారెంట్లోనే కూర్చున్నాము. మా చిన్నపాప అక్కడ ఉందని చూడండి. ఇంకా ఇక్కడ భోజనం చేసి హాయ్ అమ్మా, హాయ్. సో ఇది అండి, ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట. బిర్యానీ తినాలని ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చామన్నమాట. అది తీసుకురానికి వెళ్ళాడు. మా అత్త ఇక్కడ చూసుకున్నాం కదండి. మా అత్త ఏమైనా మాట్లాడతావా? బండి మీద అలసిపోయినాం కదండి. ఏదేమన్నా ఇంకా మొత్తానికైతే 9 months అయితే పడిపోయింది. మళ్ళీ డెలివరీ ఎప్పుడు అనేది తెలియదు. ఎందుకంటే నార్మల్ కాన్పు వచ్చేసి పలానా డేట్ అని చెప్పారనమాట. ఆమెకి ఎప్పుడు పెయిన్స్ వస్తే అప్పుడు డెలివరీ అవుతాయి కదా. ఇంకా అదే ఉంటుంది అనమాట. మీకు కూడా తెలిసిందా నార్మల్ కాన్పు ఎట్లా అనేది అనమాట. సో మొత్తానికైతే ఇంకా వచ్చేసింది బిర్యానీ అయితే. మా అంతా మాట్లాడుతూ బిర్యానీ అయితే వచ్చింది కదండి. ఇందల్లి వచ్చింది పాప చూడమంగా. రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నావు? బండిలో పెట్టింది చూడండి రిపోర్ట్స్. ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఎట్లా మరి, కష్టం కదా. ఓకేనండి, మరి మొత్తానికి అయితే ఇంకా హోటల్లో అయితే భోజనం కూర్చున్నాము. సరే, భోజనం అయిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానులేండి. సో మరి ఇంకా నాకు 9 months పడింది కదా. స్కానింగ్కి అయితే వెళ్దామని నేను స్కానింగ్కి అయితే వెళ్ళొచ్చానులేండి. సో స్కానింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. ఒక 20 daysకి మళ్ళీ నీకు పెయిన్స్ రాకుంటే రమ్మన్నారు. పెయిన్స్ వస్తే ఏమొద్దో అవసరం లేదు, పెయిన్స్ రాకుంటే రావాలని చెప్పారనమాట డాక్టర్ అయితే. సో
సో హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చిన, ఇంకా టయర్డ్ అయినా కాబట్టి పడుకొని అయితే లేచిన చూడండి. లేచి వీడియో అయితే కంటిన్యూ చేసుకుందాం. మన ఫ్యామిలీ సబ్స్క్రైబ్స్ వాళ్ళకి అందరికీ షేర్ చేసుకుందామని బ్లాగ్ అయితే కంటిన్యూ చేసినాను అనమాట. సో ఏదైనా కానీ ఒక 10 days 15 days నాకు. సో మరి పాపనా బాబా ఏదో కానీ సో సంతోషంగా అయితే నేను వద్దు అనని ఏదైనా కానీ పర్లేదు, కానీ అది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. నాకు అదే అనిపిస్తుంది. సో మరి ఇంకా ఏదైతేనేం లేండి, సంతోషంగానే ఆపరేషన్ వరకు నాకు భయం లేకుండా ధైర్యం ఉంటే చాలండి. సో నాకు ఇంకా ధైర్యం ఉండేటట్టు మీరు కూడా ప్రార్థించండి. నేనైతే ఇంకా రోజు నాకు ధైర్యం ఇవ్వు దేవుడా, తొందర రోజు గడిచే కొద్దీ అనిపిస్తుంది అనమాట, భయం అనిపిస్తుంది. సో ఇది 3వది లేండి, ఏం భయం ఉంటుంది అక్క అనుకోవచ్చు మీరు. సో మరి అప్పుడైతే నార్మల్గా డెలివరీ మాత్రమే కదండి. సో ఇప్పుడు ఆపరేషన్ కూడా ఉంది కాబట్టి ఆపరేషన్ కోసమే కొంచెం భయపడ్డాను అనమాట. సో ఏదైనా కానీ పర్లేదు. సో మరి ఇంకా మీరు కూడా కోరుకోండి అక్క, ఏం భయపడకండి కొంచెం మీరు కూడా ధైర్యం చెప్పండి నాకు. మళ్ళీ ఇంకా మా ఆయన కూడా చూడండి ఇంకా పనికైతే వెళ్ళి వచ్చారు, ఫ్రూట్స్ అవి ఇవి తీసుకొచ్చినారనమాట. ఇంకా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చి వదిలేసినాక మళ్ళీ ఆయన డ్యూటీకి వెళ్ళి ఇందాకే వచ్చారు చూడండి. ఇక పండ్లు తీసుకొచ్చినారు. నానిగాడు చిన్న పాప అందరు తినుకుంటూ కూర్చున్నారు చూడండి. ఇక స్ట్రాబెర్రీ కదా అవి, చూడండి స్ట్రాబెర్రీ. అంటే బ్లడ్ తక్కువ ఉందన్నారు కదా, అవి కివి పండ్లు, తర్వాత ఇవి అవి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చినారు చూడండి. మా ఆయన అయితే ఇవ్వండి, ఇవి కివి పండ్లు, తర్వాత ఇవి అనమాట. ఇవైతే తీసుకొచ్చారు చూడండి తినని. కానీ సో ఇంకా ఏం తిన్నా ఈ 10 days లేండి, బిర్యానీ తినాలనిపించిందని చెప్పిన. సో నేను కోరిన హోటల్ వేరు, ఈయన తీసుకొని వెళ్ళిన హోటల్ వేరు. సో మరి అక్కడ కూడా లాస్ట్కి బిర్యానీ అయితే అయిపోయింది. అప్పటికే 4:30 అయింది లేండి మేము తినేసరికి. 4:30 అయ్యేసరికి బిర్యానీ అయితే లేదు, ఒక్కరికి మాత్రమే ఉందనేసరికి ఇంకా ఇద్దరు అందులోనే అడ్జస్ట్మెంట్ అయినాంలేండి. మళ్ళీ ఇంకా ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తిందాంలే, నీకు డెలివరీ అయ్యేలోపే వద్దామని ఇంకా చెప్పారు మా ఆయన అయితే. ఇంక అప్పటికైతే ఇంకా ఏదో ఒక్కట్లే అని తినేసి అయితే వచ్చినామన్నమాట, టైం అయింది కాబట్టి. మళ్ళీ ఇంకా మీకు రిపోర్ట్స్ కూడా చూపించాలని ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసుకున్నాను లేండి. రిపోర్ట్స్ అయితే చూపిస్తాను చూడండి, సరేనా ఫ్రెండ్స్. మరి ఇంకా రిపోర్ట్ని అయితే చూపిద్దామని బ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకున్నాను లేండి. సో మీతో ఇవన్నీ షేర్ చేసుకుందామని. సో మరి బ్లడ్ కూడా తక్కువ ఉందని చెప్పినా కదా ఇంతకుముందు. సో మరి ఎక్కడానికి అన్ని పైపు అవన్నీ తీసుకున్నాం లేండి. తీసుకునేసరికి నాకు బ్లడ్ అంటే బ్లడ్ నాకు మీకు వంటుతుందో లేదో అని చెప్పినారులేండి. నాకు వంటలేదనమాట బ్లడ్ అయితే. సో ఎలాగైతే కొంచెం వేసి బ్లడ్ ఇక్కడైతే కొంచెం వేసి చూశారనమాట. వేస్తే నాకు వామిటింగ్స్ లాగా అయినాయి. అందుకే వద్దమ్మా, నువ్వు బ్లడ్ ఎక్కించుకోవద్దులే, నీకు అలా అవుతుంది అన్నావు కదా, సో వద్దు అనేసి ఆపేసినారు. ఈ పైప్ అయితే అలాగే పట్టుకొచ్చుకున్నారు, దీంట్లోనే పడ్డది, అలాగే ఉంది చూడండి, కింద పడ్డాయి చూడండి. నిన్నటి మీది చూడండి రిపోర్ట్స్ అయితే చూడండి ఇలా అయితే ఉందన్నమాట. రిపోర్ట్స్ అయితే ఫిబ్రవరి నెలలో ఇచ్చినారులేండి. ఫిబ్రవరి నెలలో అంటే సిజరింగ్ వాళ్ళకైతే పలానా డేట్ అని ఉంటుందిలేండి కంపల్సరీగా. అప్పటి వరకు వాళ్ళకు పెయిన్స్ అయితే రావు కదా, నార్మల్ కాబట్టి ఎప్పుడు పెయిన్స్ వచ్చేది తెలీదు. సో మేడం అయితే చెప్పిందనమాట, ఒక 20 days కానీ 15 days కానీ వదిలేసి రామ్మ, ఒకవేళ మీకు పెయిన్స్ వస్తే సరిపోయింది, పెయిన్స్ రాకుంటే రమ్మందనమాట. సో బ్లడ్ అయితే తక్కువ ఉంది. ఈరోజు బ్లడ్ టెస్ట్కి అయితే వెళ్దాం అనుకున్నా, మళ్ళీ వెళ్ళొచ్చి వారం అయింది లేండి. అప్పుడైతే వెళ్ళినా, అప్పుడు చూసుకొచ్చుకున్న బ్లడ్ 8 points అయితే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎంత ఉందో కనుక్కోలేదు కదా, అందు గురించి బ్లడ్ అయితే టెస్ట్ చేసుకోవడానికి వెళ్దాం అనుకున్నా ఈరోజు అయితే. మా ఆయన ఇంకా డ్యూటీకి వెళ్తాను అన్నందుకు ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి ఇంక లేట్ అయ్యింది. అంటే హాస్పిటల్లో అంటే స్కానింగ్ అక్కడ చేర్చుకున్నా కదా, సో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ చేసుకోవాలని చెప్పారనమాట మేడం వాళ్ళు. అందు గురించి ఇంకా అక్కడ
వెళ్ళి నేను చేసుకుందాం అనేసరికి ఈయన నాకు డ్యూటీ ఉంది ఈరోజు, నేను డ్యూటీకి వెళ్ళి వస్తానని ఇంకా ఈయన బయలుదేరైతే వెళ్ళారులేండి. ఇంకా నేను ఇంకా హాస్పిటల్కి అయితే ఒకదాన్ని వెళ్ళలేను కాబట్టి ఈరోజు వెళ్ళలేదు. సో వీలైతే రేపన్నా కానీ వెళ్దామని ఆలోచించుకున్నా. మరి ఏదైతేనేమి రేపైతే వీలైతే కంపల్సరీగా వెళ్ళొస్తా హాస్పిటల్కి. సో ఇదండి మరి మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్న మాట. దేవుడు నాకు ధైర్యం ఇస్తే చాలండి. ఎందుకంటే ఆపరేషన్ కాబట్టి కొంచెం భయపడ్డా, కానీ ఏదైనా కానీ ధైర్యంగా ఉండాలని చెప్పేవాళ్ళు మాటలు బట్టి ఉంటుంది కదా కొంచెం ధైర్యం. సో మీరు కూడా నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వండి. మళ్ళీ మీరు కూడా ప్రార్థించండి క్షేమంగా అయితే అక్క ఆపరేషన్ నుంచి డెలివరీ నుంచి అయితే పడాలి అని మీరు కూడా ప్రార్థించండి. సో మరి ఇంకా ముఖ్యంగా నేనైతే చాలా ఎంజాయ్ చేసినానులేండి. ఊరికి అయితే వెళ్ళి పండగ అయితే చాలా బాగా చేసిన. ఊరి నుంచి వచ్చే వీడియో తీద్దాం అనుకున్నా. సో ఊరి నుంచి వచ్చే వీడియో ఎందుకు తీయలేదంటే ఇంకా ఈయన నాకు డ్యూటీలో కొంచెం మీటింగ్ ఉంది, నేను కంపల్సరీ వెళ్ళాలి, నువ్వు మీ అన్నం తీసుకొని రా అని చెప్పిండు. ఇంకా ఈయన డ్యూటీకి వెళ్ళేసరికి నేను అన్నం తీసుకొని అయితే ఊరి నుంచి వచ్చాను అండి. మరి రిపోర్ట్స్ అయితే చూపించినా కదా, రిపోర్ట్స్ అయితే ఇలా అయితే ఉన్నాయన్నమాట. సో ఏం భయం లేదు, బాగుంది, ఏం టెన్షన్ చేసుకోవద్దు, బాగానే ఉంది మొత్తం. సో మరి ఇలా అయితే చెప్పింది లేండి మేడం అయితే. సో ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చింది, ట్యాబ్లెట్స్ కూడా తెచ్చుకున్నాను లేండి. చూడండి, అంటే బ్లడ్ తక్కువ ఉందని ఈ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చింది. ఇవి వచ్చి మధ్యాహ్నం వేసుకోవాలి, ఇవి వచ్చి మధ్యాహ్నం వేసుకోవాలి, ఇవి వచ్చి నైట్ వేసుకోవాలి. చూడండి బ్లడ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి డెలివరీలోపు ఇంప్రూవ్ అవుతుందని ఒక 20 డేస్కి అయితే ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చింది. ఆ ట్యాబ్లెట్స్ అయితే వాడడానికి అయితే తీసుకొచ్చుకున్నాం. మరి ఇంకా ట్యాబ్లెట్స్ కూడా వాడుతున్నాం కాబట్టి ముఖ్యంగా ఇంకా మన సబ్స్క్రైబ్స్ వాళ్ళందరికీ చెప్పినా కదండి, ఇంకా ఊరికి వచ్చే వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. ఊరికి వచ్చే వీడియో చాలా సంతోషంగా అయితే షేర్ చేసుకుందాం అనుకున్నా. ఎందుకంటే మా అన్న బట్టలు పెట్టినాడు కదా, ఆ బట్టల్ని కట్టుకొని వచ్చినాను అనమాట. శారీ అయితే కట్టుకున్నా, పిల్లలకు కూడా డ్రెస్సులు అయితే వేసిన. సో వీడియోలు అయితే ఆయన సంతోషం కూడా చూపిద్దాం అనుకున్నా. ఈయన డ్యూటీ ఉందనేసరికి ఇంకా నాకు ఆ మూమెంట్లో నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉందిలేండి. నా ఫోన్ నుంచి వీడియో తీద్దామంటే కొంచెం కెమెరా మంచిగా రాదులేండి, అందు గురించి దాని నుంచి వీడియో తీయడం మానేసిన చాలా రోజులైంది. ఇంకా ఈయన సెల్ నుంచే వీడియోస్ అయితే తీస్తున్నాను. సో మరి ఇంకా చూసారు కదండి వీడియో. మరి ఇంకా ఏదైనా కానీ సంతోషంగా ఈ 20 డేస్ దేవుడు నన్ను ఎలా అయినా కాపాడితే చాలండి. మరి ఇంకా మా వీడియో ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఎప్పుడెప్పుడు వీడియోస్ నోటిఫికేషన్ వస్తూ ఉంటాయన్నమాట. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. సో మరి ఇంకా ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అయితే ఇదనమాట, మీతో షేర్ చేసుకోవాలనుకున్న మాట ఇది అనమాట. సో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.